రోమాపత్రిక మరి అదే రీతి రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం దేవుని బిడ్డారా. 1:18 ఒకసారి. ఆమేన్. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. యేసయ్యా మమ్మల్ని క్షమించండి. మేము కూడా దుర్నీతి చేత దుర్మార్గంతో నిండి ఉన్నామేమో క్షమించండి. మమ్మల్ని నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ వాక్యము మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. మా అందరితో మీరు మాట్లాడి నీ వాక్యం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నా నోటికి నా నాలుకలో అగ్నితో కలిసి సంఘంతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నీకు సాక్షి నీ రాకడ వచ్చే వారికి నీకు సాక్షి నిలబెట్టమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డారా, వాక్యం ఏం చెప్తుందంటే నేను చదువుతాను. ఇప్పుడు చూడండి, నేను చదువుతాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, ఈ వాక్యం మీకేం బాత అర్థమత్త ఈ వాక్యం. ఇక 2 రకాల మింతే దేవుని బిడ్డారా. దేవుడు బాధ్యతమంతో తెలుసా, దేవుడు మనల్ని బెచ్చరికి, అందుకనే బాధ్యత యోహాను చూడతారు. లోకమంతా అంటే లోకాన్ని ఎంతో ప్రేమించాలని దేవుడికి ఎత్తమంటారు. ఈ భూమి మీద మన ప్రతి మనిషికి ప్రతి మానవుడికి దేవుడు ప్రేమించమంటారు. గుర్తుపట్టండి, బాధ్యంతారు ప్రేమించమంటారు. వాడు ప్రేమించమంటారు. నా పిల్లవు, నా మార్కమేస్, నా కుటుంబం, నా పరివారి, నువ్వు పాడవటం నాకు ఇష్టం లేదు. నువ్వు చెడిపోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు నశించిపోవటానికి నాకు ఇష్టం లేదు. దేవుని బిడ్డారా, మంచి విలువైన జీవితం, మంచి బతుకు, దేవుడు మంచి బతుకిచ్చే ప్రారంభం నుండి ఫస్ట్ మానవుడిని పుట్టించినప్పుడు మంచి బతుకునిచ్చే తెలుసా. నువ్వు వచ్చి కూర్చోడాలి, తలుపేసావా, వచ్చి కూర్చో. అది తిని ఆట పాడేసారా, దేవుని బిడ్డారా. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆదము అవ్వని చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా. బాధ గుర్తుపెట్టాను నేను, అందుకని ఒక్కొక్కసారి చాలా బాధపడతాను. ఇగో మీకోసం ఈ తినటానికి అన్ని రకాల పండ్లు మీకు తయారు చేశాను. ఏ పండు తింటారు, కానీ అవి మాత్రం తినొద్దన్నాడు. మాట విన్నారా? దేవుని మాట విన్నారా? ఆదమవ్వ విన్నారా లేదా? వినలేదు. ఈ రోజు కూడా ఇదిగోరా, సుట్ట తాగితే, సారా తాగితే, పొగకు తింటే, తంబకు తింటే, కాయని తింటే పోతావు నరక. నిన్ననే హాస్పిటల్ పోయినాను నేను. ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వస్తే డాక్టర్ గారి దగ్గర వస్తే ఆమె డాక్టర్ గారు అంటారు, నాకు తెలుసు ఆ డాక్టర్ గారు, నాకు తెలిసిన వ్యక్తి, ఆ క్రిస్టియన్ ఆ డాక్టర్ గారు. ఏం చెప్పాడంటే, అమ్మ తాగుతావని చెప్తే, ఇప్పుడు తాగలేదు సార్, అప్పుడు తాగిన. ముఖం ఏంటి, ఇప్పుడు తాగలే అప్పుడు తాగలేదు. ఎందుకు తాగలేదు? తాగితే నువ్వు కొన్ని రోజులు బతుకుతావు, తాగితే కొన్ని రోజులు బతుకుతావని అన్నాడు ఆ డాక్టర్ గారు. అనలే. తాగకపోతే తాగుడు బంద్ చేస్తే, తాగుడు మానేస్తే కొన్ని రోజులు బతుకుతావు. తాగినావు అనుకో, ఈ సంవత్సరం కూడా నీకు గ్యారంటీ లేదన్న. నాకు అనిపించింది, అమ్మో చూడటానికి వయసామే కదా, అంతగానో తాగుతుందా? చూడండి దేవుని బిడ్డ, ఏం జరుగుతుంది? మంచిదాన్ని విడిచిపెట్టి చెడుదానికి ఎందుకు పాటిస్తున్నారు ప్రజలు? దేవుని, ఈరోజు నేను కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో. ఈరోజు నువ్వు కూడా దేవుడు ఏమంటుంటే, పాపం విడిచిపెట్టి నువ్వు దేవుని కోసం పరిశుద్ధంగా బతుకు, దేవుని కోసం నీతిగా బతుకు, దేవుని కోసం నీ పరిశుద్ధంగా నీతిగా బ్రతకమంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? కష్టపడి నువ్వు భోజనం చేయమంటే, కష్టపడి మంచి పదార్థాలు తినమంటే నువ్వు విషపూరితమైన పదార్థాలు తిని నీ జీవితాన్ని పాడు చేస్తున్నావు.
హల్లెలూయా. విషపూరితమైన పదార్థాలు తిని, విషము కలిగిన సారాలు తాగి, విషమున్న కాయల పండ్లు తిని, విషమైన మాటలు మాట్లాడి, విషపూరితమైన దుర్మార్గమైన పనులు చేసి నీ జీవితాన్ని పాడు చేసి నువ్వు చనిపోతున్నావు. అదెవరి పని తెలుసా? అపవాది పని, సైతాను పని. దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, యేసు ప్రభువుని నమ్మి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? యేసు ప్రభువుని నమ్మి పేరుకి బాధ ఆయనతో తెలుసా? పేరుకి బాధమైంది ఆయనతో తెలుసా? తాగాలి, తినాలి, ఇర్రవీకాలి. దేవుడు ఇప్పుడు ఇది అంతకాలం దినం అని తెలిస్తే ఈ దినాలకి గ్యారంటీ లేదు. కొరింథీయుల పత్రిక ఇది అంతకాల దినాలంట. దేవుని బిడ్డారా, అంతకాల దినాలంటే ఇవాళ ఏం జరుగుతుంది తెలియదు, రేపేం జరుగుతుంది తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుంది తెలియదు. ఈరోజు నీది కాదు, రేపుడు దినం నీది కాదు. వెంటి కడవారి కాలాలు అంటారు. బైబిల్ చెప్తారు కడవారి కాలాలు అంటే కరువు కాలాలు, కష్టకాలాలు, దుఃఖ కాలాలు, మరణ దినాలు. దేవుని బిడ్డారా, ఈరోజే నేను ఒక వార్త విన్నాను. నా ఫ్రెండే నక్సలైట్లో వెళ్ళి ఫైరింగ్లో చనిపోయింది నిన్న మొన్న. ఈరోజు ఇక్కడ మాకు వార్త వచ్చింది. మా పాతూరోళ్ళు ఫోన్ చేశారు. దేవుని బిడ్డ, నా ఫ్రెండే. దేవుని బిడ్డ, అసలు ఏం జరుగుతుంది? ఈ అంతకాల దీనులంట ప్రేమ ఉండదంట. ఈ అంతకాల దీనులు ఒకరినొకరి మీద జాలి ఉండదంట. ఒకరి మీద ఒకరిని జీవకీవాలు, ఎడకెక్కేవాళ్ళు. దేవుని బిడ్డ ఇక్కడ ఏమంటే దుర్నీతి చేత వాళ్ళు ఏమైందంటే వాళ్ళు దుర్నీతి చేత కట్టబడ్డ, దుర్నీతి చేత పాడైపోయారు. ఊడటి మనం ఆల్చకాలి బాధ అలస్తారైతే నువ్వు బాగా తాగి నీ భార్యను బాగా కొడుతున్నావు. పక్కతో బాగా కేతారు, అబ్బా భలే కొడుతున్నాడు అని కేతారా తన ముత్తే నెక్కనల్ల రేత ముత్త కేతారా కెళ్ళరు వాడి మీద కేతారు. తాగినాడు కాబట్టి ఏం మతి లేదు, ఏ బుర్ర పని చేయట్లేదు. కానీ మనం ఏమంటే వీడికి అసలు జాలి ఉందా, కనికరం ఉందా, ముద్దే పిల్లని పూర్వ జీవం ఇందా ఇలా ఇది ఒకే సమంతా. తాగినోడికి ఏం జీవం ఉంటుంది? తాగిన ఎడక బేలేమంతా. దేవుని బిడ్డారా, అందుకే నా దాని అర్థం అది దుర్నీతి చేత ఏంటి అది బాధ్యతమని తెలుసా? దుర్నీతి చేత సత్యను అడ్డగించు మనసులు, సమస్త భక్తిహీనతల మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి దిగి వస్తుంది. దేవుడు ఇప్పుడు ఊరుకోలేదు. తప్పు చేసినోడికి అంత మార్చేస్తాడు. దేవుని బిడ్డ గమనించండి. ఈరోజు ఎంతవరకు దేవుని కోసం పరిశుద్ధంగా ఉన్నావు? ఎంతగానో నువ్వు దేవునికి ఆరాధిస్తున్నావు, ఎంతగానో నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు, ఎంతగానో దేవుని స్తుతిస్తున్నావు, ఎంతగానో దేవుని మాటలు ప్రకటిస్తున్నావు. నీకు తప్పదు దేవుని ఉగ్రత, నీకు తప్పదు దేవుని ఉగ్రత. నోహా కాలం, అబ్రహాము కాలంలో ఒక పట్టణం కాలిపోయింది. ఆ పట్టణంలో ఏంటంటే లోతు అంటే అబ్రహాము తమ్ముడు లోతు అక్కడ ఉన్నాడు. లోతు కుటుంబాన్ని రక్షించే దేవదూతలు. ఈరోజు కూడా అమెరికాలో ఏం జరిగింది తెలుసా దేవుని బిడ్డారా? అమెరికాలో ఏం జరిగింది తెలుసా? ఆ పట్టణంలో అంట ఒకటే కుటుంబాల దేవుని నమ్ముకున్నారంట. ఏం నమ్ముకున్నారు? ఓకే ఉండే లొత్తురు దేవుని నమ్ముతున్నారు. ఆ లొత్తురు దేవుని నమ్ముతురు. ఆ చర్చి కడివిల్లే లోని కడివిల్లే ఆ కుటుంబానికి నష్టం జరిగిలే. ఆ పట్టణం అంతా నష్టమా సత్తా తెలుసా? ఇంజకు కూడా భారతదేశం అంతా దద్దరెళ్ళింది తెలుసా? వార్తలు వస్తున్నాయి. అబ్బా ఈ నెల రోజులు కూడా కాలేదు. జనవరి 3వ తారీఖు అంటే స్టార్ట్ అయింది. 3వ తారీఖు నుండి ఇప్పుడు ఎన్ని రోజులు అబ్బాయి? 20 రోజులు. 20 రోజులకి దేవుని వైరల్ అయిపోయింది. ఇదిగో పలానా చోటు ఇలా జరిగి, పలానా చోటు ఇలా జరగమని తింజో ఆ వీడియోలు ఫోటోలు వైరల్ అయిపోయినాయి. దేవుడు కాపాడినని ఆ ఇంటిగాలోడు ఏడ్చుకుంటా సాక్ష్యం చెప్తున్నాడు TV9లో. దేవుని ఈరోజు నీ జీవితం, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వేం చేస్తున్నావు? దేవుడు నువ్వెంత భక్తిగా ఉన్నావు?
దేవుని నీవెంత నీతిగా ఉన్నావు, దేవుని కోసము దేవుని నిమిత్తం ఏ కష్టం అనుభవించముంతేను, దేవుని కోసం ఏ బాధ అనుభవించముంతేను, దేవుని కోసం ఏ హింసను నువ్వు పొందముంతేను. దేవుని బిడ్డ గమనించండి. లోకంలో పోతే ఏముంది? కోడిగుడ్డు. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది. ఆ గుడ్డులో లోపల ఏముంది? సన్నది ఉంది, తెల్లదు, ఎర్రది ఉంది. అది ఇప్పుడు చక్కగా ఉంది. దాన్ని తీసి మనం ఎక్కడ చేస్తాం? ఆమ్లెట్ చేస్తాం. ఆమ్లెట్ చేసానికి ఇంత తయారు అవుతుంది. మన జీవితం కూడా అంతే. మన జీవితం మనం చక్కగా కట్టుకుంటే మంచిగా ఉంటుంది. కోడిగుడ్లు ఇలా పగలగొట్టేమనుకో అది దొరుకుతుందా? దొరకదు. మన జీవితం అంటే హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఈ రోజంట దేవుడు చూసి చూడాలంటే ఉన్నాడు కొంతకాలం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఉగ్రతను పంపిస్తున్నాడు. ఎవరి మీద పంపిస్తున్నాడు తెలుసా? భక్తిహీనుల మీద, పాపుల మీద, దొంగల మీద, వ్యభిచారుల మీద, తాగుబోతుల మీద, మన అందరి మీదకి వస్తుంది. కానీ మనల్ని దేవుడు కాపాడుతాడు. మనం చనిపోయినా మనం పరలోకానికి వెళ్తాం నీతిగా ఉంటే. దేవుడు అందుకేనంటే బాధ్యతమంతుడితే దూరనీతి శాత సత్యని అడ్డగించేవారు. ఇప్పుడు చూడండి, సత్యని అడ్డగించగా వెళ్ళిపోయారు లోకంలో. యేసు ప్రభువుని నమ్మి లోకంలో పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజమైన నిత్య జీవాన్ని అడ్డగించి, నిజమైన నిత్య దేవుని అడ్డగించి, నువ్వు దేవుడు కాదు అని కేసి పేరుకెత్తులకి ఇప్పుడు శ్రమ, ఇప్పుడు కష్టాలు, ఇప్పుడు బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభువుని నమ్మి బ్రతుకున్న కాలం ఇది యేసు ప్రభు ఇచ్చిన బతుకు, యేసు ప్రభు ఇచ్చిన ఇది శరీరం, యేసు ప్రభుత్వ మేధులు, యేసు ప్రభుత్వ ప్రాణం, యేసు ప్రభుత్వ కైకాలకు దేవుని కోసం మనం వాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డకి బాధ్యత. ఈరోజు విశ్వాస అయినా నువ్వు దేవుని యేసు ప్రభు నమ్మురోరైనా నువ్వు సత్యాన్ని అడ్డగిస్తే కాలు చేతులు విరిగి కొడతాడు. దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు ఎలా మాయమైపోతాం తెలుసా? ఎట్లా మాయమైపోతామంటే మనం కుండ తీసుకొచ్చామనుకో, కుండకి గ్యారెంటీ ఉంటుందా? వినాలి. కుండకి గ్యారెంటీ ఉంటుందా? కుండకి గ్యారెంటీ ఉండదు. ఆ కుండ మనం ఎంత జాగ్రత్త వాడుకున్నా దానికి ఏదో ఒక రోజు మరణం వాత. ఆ కుండ ఏదో ఒక రోజు అది పాడాయేవారు. ఆ కుండ ఏదో రోజు పగిలిదాత. మన జీవితం కూడా అంతే. ఆ కుండ ఏం చేయలేమంటే దేవుడు మనల్ని ప్రాణముంత చేపు దేవుడు మనల్ని వాడుకోవాలి. ప్రాణముంత చేపు దేవుడింత ప్రాణం, దేవుడింత మేధులు, దేవుడింత జీవితాన్ని దేవుని కోసం పరిశుద్ధంగా మనం వాడుకోవాలి. దేవుని బిడ్డ, నీకు ఇష్టం ఉన్నట్టు, నీకు నచ్చినట్టు లోకంలో అంజు, నువ్వు లోకంలో కలిసిపోయి నీకు ఇష్టం ఉన్నట్టు నీ బతిరితే నువ్వు ఇంకా కొద్ది రోజులు కూడా బతకవు తెలుసా? నాకే బాధ అనిపించింది దేవుని బిడ్డ. అందుకని దేవుని శాపం అంటే శాప క్రైస్తులారా, దేవుని నమ్మితే నువ్వు చక్కగా నమ్ముకో, దేవుని విడిచి ఏ లోకానికైనా వెళ్ళిపో. అదే చెప్తున్నా. దేవుని కోసం చక్కగా బ్రతకటం చేత కాకపోతే ఏం చేయాలి? నువ్వు లోకంలో ఉండు. నువ్వు దేవుని కోసం నేను బ్రతుకుతా, పరలోకం నాకు కావాలి, యేసు ప్రభు కావాలంటే నువ్వు చుట్టా సారా పోగో మందిని విడిచి పరిశుద్ధంగా దేవుని కోసం బతిరితే దేవుడు నీకు కాపాడుతాడు, దేవుడు నీకు రక్షించుతాడు, దేవుడు నీకు పరలోక నిత్య జీవం ఇస్తాడు. దేవుని బిడ్డ, మనం రెండో జన్మలో మనం పుట్టాలి. రెండో జన్మ అంటే మనం చనిపోయి యేసు ప్రభు నామంలో మనం చనిపోయి తిరిగి పరలోకంలో మనం చేరాలి. రెండో జన్మ. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతమంతుడితే సత్యం అడగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనుల మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుదేరి వస్తుంది. దేవుని బిడ్డ, ఇప్పుడు ఊరుకునే పరిస్థితి లేదు, క్షమించే పరిస్థితి లేదు. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. యేసు ప్రభు చెప్పాడు, మీకు గుర్తులేదా?
యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా రాకడకి ముందు ఏమొస్తే తెలుసా? రాకడకి ముందు మీకు కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి, మిడతలు వస్తాయి, పురుగులు వస్తాయి, మీకు రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, వైరస్ వస్తుంది. వైరస్ వచ్చింది 3 సంవత్సరాలు, ఏమో బాధింది తెలుసా? ఇప్పుడు మళ్ళీ మొన్నటి నుండి మళ్ళీ స్టార్ట్ అయింది, డిసెంబర్ స్టార్టింగ్ నుండి భూకంపాలు అంటే అర్థం ఏంటి? భూమి కూలిపోతుంది, భూమి పాయలై మొత్తం తెగిపోతుంది. దేవుని బిడ్డ, ఆ పట్టణమునంట 3 రకాలైన తుఫాన్లు వచ్చినాయంట. 3 రకాలైన తుఫాన్లు. 3 రకాల తుఫాన్ అంట. ఒకటేమో అగ్ని తుఫాన్, ఒకటేమో మంచు తుఫాన్, ఇంకొకటి ఏంటో ఏదో తుఫాన్లు వచ్చినాయి. దేవుని బిడ్డ, ఆ తుఫాన్లు వచ్చినాయి. ఒక్క పట్టణంలో 3 రకాల తుఫాన్లు వస్తే ఉంటారా? దేవుని, ఒక్క వైరస్ వస్తే కోట్ల మంది రాలిపోయారు. హల్లెలూయా, దాని స్తోత్రం. మళ్ళీ ఒకసారి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాముకుంటా నువ్వు అటు జరుగు, నువ్వు జరుగు రండి. పేతురు పత్రిక చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కూడిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధుడై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. తెలుసా దేవుడు ఏమంటున్నా తెలుసా? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండుడి. ఆ పూర్వకాలంలో అజ్ఞానుల వల్ల మీరు ఉండొద్దు. పూర్వకాలంలో అయితే ఈ పూర్వ మనుషులు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. పూర్వకాలం మనుషులు అంటే ఇక్కడ కొన్ని డోగుడి మింతే, మూతోడు మింతే, ఓడు పూర్వకాలం. పూర్వకాలం అంటే ఆ పూర్వకాలం కాదు. దేవుని బిడ్డ, ఇక బాధ్యతమంతుడు ఎత్తితే నేను చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులాగు పిల్లల వలె మీ పూర్వ అజ్ఞానుల నా దేశంలో మీ కూడిన ఆశలకు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవక్త యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని బిడ్డారా, ఇక బాధ్యత ముంతరు తరితే దేవుని బిడ్డారా, మనం యేసుప్రభు మీకు ఏదైనా వాక్యం చెప్పేటప్పుడే పిల్లలు ఇక బాధ్యత ముంతరు తరితే నేను పరిశుద్ధ దేవుణ్ణి, మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండండి. నేను జ్ఞానం కలిగిన దేవుణ్ణి, నా దగ్గర అన్నీ ఉన్నాయి. నాకు తలకట్టి మీ జ్ఞానం లేదా? అజ్ఞానుల వల్ల ఉండొద్దు. ఇంకా అజ్ఞానులుగా ఉండి లోకంలో కలిసిపోయారు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు, 10 సంవత్సరాలు నమ్ముకున్నారు, 20 సంవత్సరాలు నమ్ముకున్నారు కానీ పేరుకే నమ్ముకున్నారు. ఏం లేదు, బుద్ధి జ్ఞానం లేదు. దేవుని గురించి తెలుసుకుంటే నువ్వెందుకు వెళ్తావు వెనక్కి? దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి, దేవుని శక్తి తెలుసుకోవాలి, దేవుని అభిషేకం నువ్వు పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. దేవుని బిడ్డ చూడండి, ఇప్పుడు నువ్వు లోకంలో ఉన్నావంటే నీకు నరకమే గతి. ఇప్పుడు భూమి మీద నీకు నరకం అనుభవిస్తున్నావా? నువ్వు చనిపోతే కూడా నీకు నరకమే. దేవుని బిడ్డ, కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే దేవుని బిడ్డరా, యేసు ప్రభు ఏమంటున్నాడంటే దేవుని బిడ్డ ఏం చెప్తున్నాడు తెలుసా? దుర్నీతి శాత సత్యాన్ని మీరు అడ్డగించొద్దు. దుర్నీతి శాత సత్యాన్ని మీరు అడ్డగించొద్దు. మీరేం చేయాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి.
దేవుని గురించి నేర్చుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మనం ప్రతి ఆదివారం ఏం చేయాలి? ఆదివారము కూలి పనికి, గొడ్లు కాయటం, లేకపోతే వ్యవసాయ పనికి వెళ్ళాలా? ఎట్టేయాలి? దేవుని మీద ఆదివారం 6 రోజులు కష్టపడి 7వ రోజులు దేవుడిచ్చిన ఆజ్ఞ, ఒక్క ఆజ్ఞ కూడా గుర్తులేదు మనకు తెలుసా? దేవుడి మాట ఒక్క మాట కూడా గుర్తుమనో దేవుని బిడ్డ. అందుకే గుర్తుమనో ఒక గుర్తిల్లు కాబట్టి అజ్ఞానులు ఇస్తారు. మనం బైబిల్కి అజ్ఞానులారా, అజ్ఞానులు ఇస్తే నువ్వు నమ్మి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అత్తని కానీ బెదిరికే దేవుని నమ్మితే కానీ దేవుని మాట నీ ఎగు ఇల్లే, దేవుని భక్తిని ఎగు ఇల్లే, ప్రార్థన జీవితాన్ని ఎగిలే. దానికి అర్థం బాధ్యతే అజ్ఞానం, భక్తిహీనత. ఇకమంతే దూరనీతి చేత మీరు ఏమంటే సత్యాన్ని అడ్డగించుతున్నారు దేవుని బిడ్డ. మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఏం చేస్తామంటే దేవుని పనిలో సురుకుండం, అపవాది పనిలో సురుకుగా ఉంటాం, సాధన పనిలో సురుకుగా ఉంటాం, తాగబోతులు ఎక్కడ ఉన్నారు అక్కడ కనిపెడతాం దేవుని బిడ్డ. కానీ దేవుడి పని అంటే ఇగో అక్కడ ప్రార్థన జరుగుతుంది, అదిగో అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఇగో అక్కడ ఏంటి సువార్త జరుగుతుంది, రండి వెళ్దామని అయ్యగారు చెప్పినా దేవుని మాటే మేము లెక్క చేయాలని నీ మాట లెక్క చేస్తాం. అదే అజ్ఞానం, అదే దుర్నీతి. దేవుని మాట అంట వినకుంటున్న కేందుకుంటా మందనానికే పాపం. దేవుని బిడ్డ దేవుని వాక్యం చెప్తుంది. ఇలా మందురాలే భూకంపం ఎప్పుడు వస్తుంది, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది తెలియదంట. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తారంటే ప్రార్థన పిలిచినప్పుడు లేకపోతే వినకపోతే ఏం చేస్తారంటే నాకు గొడ్లు ఉన్నాయి, నాకు పత్తి చేను ఉంది, మేకలు ఉన్నాయి, నేను పెళ్ళికి వెళ్తున్నా, ఫంక్షన్ వెళ్తున్నా అని అంటారు. అందుకని అలా చెప్పేటోళ్ళు అంటే నరకానికి వెళ్తారు. యేసుప్రభు నమ్ముకునే బిడ్డలే, యేసుప్రభు నమ్ముత దేవుని పిల్లలే, వాళ్ళకి కెత్తరాలే వేదాతురు నరకానికి వెళ్తారు. అలాంటి మీద దేవుని ఉగ్రత వస్తుందంట. దేవుని బిడ్డ దేవుని ఉగ్రత అయితే కష్టాలు, బాధలు, ఈ ప్రకృతి అంతా దేవుని సైన్యం. దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు. దేవుని బిడ్డ కానీ ఈ బాధ్యతముతుంది బేసికడికైనా దేవుని బిడ్డారా సత్యాన్ని మనం అడ్డగించొద్దు. దేవుని యేసు ప్రభు నమ్మి నీవు దూరమత్తే అనుకో, నీకు డబల్ శిక్ష. దేవుని బిడ్డ కానీ నీకు బాధ్యతముతుంది. అందుకే నీకు బాధ్యతముతో తెలుసా? దేవుని కోపం పరలోకం నుండి దిగి వస్తుంది. దేవుడు ఏం చేస్తాడు తెలుక? అందుకని పిడుగులు, అందుకని మెరుపులు, అందుకని భూకంపాలు అవి ఎవరి వల్ల ఎవరి ద్వారా జరుగుతున్నాయంతే బేనం ద్వారా జరగమంతా తెలుసా? దేవుడు ఆజ్ఞాపిస్తుంది. ఇగో ఈ మనుషులు ఉండటం వేస్ట్, వాళ్ళని నాశనం చేయాలి. ఉపయోగం లేకుంటూ ఉంటే ఫలితం ఏముంటుంది దేవుని బిడ్డ? అందుకని దేవుని బిడ్డ ఎట్లా ఉగ్రత వస్తే తెలుసా? అందుకని అననీయ సప్రియ దేవునికి దశంభాగం ఇచ్చే విషయంలో అబద్ధం ఆడితే అక్కడే చచ్చారు. ఈ మందిర్లోనే చచ్చిపోయారు, దేవుని బలిపీఠం మీద చచ్చిపోయారు. అది దేవుని ఉగ్రత. దేవుని బిడ్డ అది దేవుని కోపం. ఏమనుకుంటున్నా? అందుకే నీకు బాధ్యతముంటే ప్రతి విశ్వాసి గమనించవలసింది ఏంటి తెలుసా? మనం దేవుని సత్యము నేర్చుకోవాలి, దేవుని మాట నేర్చుకోవాలి, దేవునికి ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డారా నీ చేతులు, నీ కాలు, నీ ప్రాణము ఉన్నంత వరకు దేవుడిని స్తుతించాలి. దేవుడు కోరమంతారు. ఆ చుట్టే నీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు సంతోషం, సమాధానం, ఆనందం దేవుడు ఇస్తాడు. నువ్వు ఒకవేళ దేవుని విడిచి నువ్వు దూరం అత్తేననుకో, దేవుని ఉగ్రకి నువ్వు పాలైపోతావు. నీకు వారంటీ గ్యారంటీ లేదు, నీకు మళ్ళీ ఒక బతుకు లేదు. దేవుని బిడ్డ గమనించాలి. అందుకే నీకు బాధ్యతతో తెలుసా? భక్తిహీనుడిగా ఉండొద్దు.
యేసు ప్రభు నమ్మినస్కే మన విశ్వాసంతో సావైనా బతుకైనా యేసు ప్రభుత్వం ఉండాలి. కానీ ఇక్కడ పోతే ఇక్కడ బాగైతే అక్కడ పోతే అక్కడ ఇప్పుడు లోకంలో తిరిగేటోళ్ళు డాక్టర్ల దగ్గర వెళ్తున్నారు, పూజారి గారుల దగ్గర వెళ్తున్నారు, ఏంటి నాటు వైద్యుల దగ్గర వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళన్ని వైద్యాలు చేసి అన్ని ట్రీట్మెంట్స్ కీతురు. కానీ పరలోకం మాత్రం అనుడు, పరలోకం మాత్రం అనుడు దేవుని బిడ్డ. వీళ్ళంతా నరకమే. యేసు ప్రభును బేనో యేసు ప్రభు కోసం నమ్మితే మొదలుకొని డొల్లిదాన సుజ్జలు యేసు ప్రభు కోసం బేనో నిత్తుతోరో బేనో భక్తులు బేనో సాక్ష్యం అంటారు. ఓరే యేసు ప్రభు కోసము యేసు ప్రభు రాజ్యం దాతో దేవుని బిడ్డ. అందుకని నా నిమిత్తము నువ్వు కష్టాలు అనుభవించాలి, నా నిమిత్తము బాధలు అనుభవించాలి, నా నిమిత్తము రోగాలు అనుభవించాలి. దేవుడికి చెప్తారు. మనం బాధకి ఇంత నుంచి రోగం అనేది అగదాయింత ఇగదాయింత ఆ దేవుడి నెల ఆ దెయ్యం నెలకేవో ఈ దేవుడి నెలకేవో. దేవుని బిడ్డ గమనించండి. అందుకే నీకు బాధ్యతము తొలితే మొదటి మాట, ప్రతి విశ్వాసి దేవుని విడిచి దూరం అతనికే అల్ప విశ్వాసి, లేకపోతే సత్యాన్ని అడ్డగించిన వారు. దేవుని విడిచి దూరంగా, దేవుని మాటని విడిచి, దేవుని మందిరத்தை విడిచి, దేవుని వాక్యాన్ని విడిచి దూరంగా మాత్రమే భక్తిహీనుడు, అంటే విశ్వాసం లేనివాడు, ప్రార్థన లేనివాడు. దేవుని బిడ్డ వాళ్ళ దగ్గర మీద ఉగ్రత వస్తుంది. చూశారుగా, మీరు కల్లారా చూస్తున్నాం. చూడండి, అమెరికా ఒక పట్టణం, అమెరికా మొత్తం కదా ఒక పట్టణం ఎత్తితే మన కొత్తగూడెం జిల్లా ఉందిగా, అంత దాని పట్టణం అంటారు. ఖమ్మం పట్టణం, లేకపోతే భద్రాచలం పేరంటే ఈ అన్ని మండలాలు వస్తాయి. ఒక జిల్లాకి కొన్ని మండలాలు ఉంటాయి. అలాంటి ఒక పెద్ద పట్టణం. దేవుని బిడ్డ గమనించండి. ఈరోజు నువ్వు సుఖంగా మంచిగా జీవించాలంటే మనకు అన్ని విధానం సుఖం రాదు. యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని విధానం సుఖం రాదు. యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కష్టాలు రావాలి, బాధలు రావాలి. నీకు ఒకేసారి నీకు సుఖం వచ్చిందనుకో, నువ్వు యేసు ప్రభు మాట వినవు. దేవుని బిడ్డ గమనించాలి. అందుకని మొదటి ఏంటంటే ప్రతి విశ్వాసి దేవుని మాట వినాలి, దేవునికి ఆరాధించాలి, దేవుని గణపరచాలి. రెండోది బాధ్యత తెలుసా, నువ్వు దేవుని మాట వినకపోతే, దేవుని మందిరికి వావకు, దేవుని మాట కేంజకు, దేవునికి ఆరాధించకపోతే నీకు బాధ అవుతా. దేవుని ఉగ్రత, దేవుని కోపం నీ మీద రగులుతుంది. చూడండి, దేవుని కోపం ఎలా రగులుతుందంటే, పాపం చేసేవారి మీద దేవుడు కోపపడతాడు. పాపం కినోని దేవుడు కోపపడతాడు. పాపం కినోని మీద దేవుడు ఏం చేస్తాడంటే ఏదో రోగాలు, ఏదో బాధ, ఏవో కష్టాలు పంపిస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డ వాళ్ళు ఏది చేసినా సాధ్యమవ్వదు. కానీ మనం ఒకవేళ మనకు వచ్చిందనుకో, మన రోగం వత్కన దుఃఖం వత్కన ప్రభువా నన్ను క్షమించి అని మనం ప్రార్థనకి దేవుడు విడిపించుతాడు. దేవుని బిడ్డ వాడి మధ్య విడిపిస్తాడు. నువ్వు నా కోసం బ్రతకవా, నాకు ఆరాధించవా, నాకు మహిమపరచవలించో, దేవుడు విడిపించుతాడు. దేవుని బిడ్డ హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకని దేవుని కోపం వల్ల బాధ్యత భక్తిహీనత, దుర్నీతి. భక్తిహీనత అయితే ప్రార్థన లేని జీవితం, విశ్వాసం లేనిది. దుర్నీతి తిరితే నువ్వు పాపముకి తిను. చర్చికి వాసు పాపంకి తిని, చర్చికి వాసు సుట్ట ఉంది ముంతి, పొగొత్తింది ముంతి, మంజం తింది ముంతి, అన్ని చెడ్డ పనికి తిని. అది దాని బాధ ఏంటంటే దుర్నీతి. దేవుని బిడ్డ భక్తిహీనత తిరితే నీలో భక్తి లేదు, ప్రార్థన జీవితం నీలే. పాట పార్విన్, ప్రార్థనకి చప్పలు కొట్టిన్. ఇది భక్తిహీనత, అంటే ప్రార్థన లేని జీవితం. దేవుని బిడ్డ గమనించండి, మనకు బాధ్యత మనము నిజంగా భక్తి గల బాధ్యత దేవుని భయపడి దేవుని మందిరికి దాతో, దేవుని మందిరికి అంజి ప్రార్థనకి దేవుని మందిరికి అంజి దేవుని మహిమపరచుతారు, దేవుని గణపరచుతారు, దేవుని స్తుతించుతారు, దేవుని ఆరాధించుతారు. దేవుని బిడ్డ చూడండి, దేవుని బిడ్డ గమనించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు లోకం చూసి తినుట తాగుతా
తాగడం చూసి లోకంలో పోయి కనుమరుగైపోతున్నాం. ఆ రోజు అక్కడంట భూకంపం వచ్చినప్పుడు అంట ఆ పట్టణంలో ఏం జరిగింది తెలుసా? అందరు ధనవంతులు అంట ఆ పట్టణంలో మిత్రులు, అన్ని ధనవంతులు. ఒక్కొక్కరంట వై కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఉన్నారంట ఆ పట్టణంలో. డబ్బు ధనము, కార్లు మీద కార్లు, దేవుని మీద అంత ధనము కలిగిన పట్టణంలో ఒకే కుటుంబాలు దేవుని నమ్ముకున్నారంట. ఒకే కుటుంబం దేవుని నమ్ముకున్నారు. దేవుని బిడ్డ ఒకే కుటుంబం, ఒకే చర్చ్, ఇంక వేరే లేదు. అది ఆ భూకంపం ఒక మునిపే ఒక స్త్రీ ప్రవక్త, దేవుని సేవకురాలు పట్టణం పోలీసు సువార్త చెప్పింది. ఇదిగో 3 రోజులు అవుతుంది, 3 రోజుల తర్వాత ఇక్కడ భూకంపం వస్తుంది, ఇక్కడ తుఫాను వస్తుంది అంటే ఒక్కడికైనా బుర్ర జ్ఞానం ఉండాలిగా. దేవుని బిడ్డ ఈ రోజు కూడా ఈ దినంలో ఈ కాలంలో కూడా సేవకులు బల్లలు గుద్ది చెప్పిన వాక్యం కెత్తి కూడా ఒక్క విశ్వాసకి దేవుని మాట అర్థమయ్యో. ప్రవక్త స్త్రీ, ఆ సేవకురాల ప్రవక్త సువార్త చెప్పింది. సువార్త ప్రకటించి 3 రోజుల తర్వాత అక్కడ భూకంపం వచ్చింది, తుఫాన్లు వచ్చింది, మంటలు వచ్చినాయి. దేవుని బిడ్డ ఈరోజు మంటలకి ఇష్టపడతారు. ఆ పట్టణం వాళ్ళంటే ఏం చేశారు తెలుసా? ఆ పట్టణం వాళ్ళంట ఆ సినిమా హీరోలంతా అంత ధనవంతులంతా కూడి ఒక పెద్ద ఫంక్షన్ లాంటిది పెట్టారంట. ఒక పార్టీ చేసుకున్నారంట. ఎవరు ఏ హీరో దేవుడు, ఏ హీరో నీకు నచ్చినోడు, ఎవరు నీకు నచ్చినో అని చెప్తే పలానా హీరో నాకు దేవుడు, పలానారే నాకు నచ్చిన అని చెప్పుకున్నారంట. ఆ వీడియోలు అంతా పెట్టారు యూట్యూబ్లో, సోషల్ TV9లో. దేవుని బిడ్డ చూడండి, వాళ్ళంట ఒక్కళ్ళు దేవుని పేరు కూడా చెప్పలేదంట. పలానారు నాగార్జున నా దేవుడు, లేకపోతే పలానారు ఇంటర్ హీరో నా దేవుడు, పలానారు హీరో నా దేవుడు అని చెప్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని బిడ్డ ఈరోజు నువ్వు సినిమా హీరోలు ప్రేమిస్తున్నావా, పూజారి గారులు ప్రేమిస్తున్నావా, పాస్టర్ని ప్రేమిస్తున్నావా? పాస్టర్ని బిర్కులు ప్రేమించొద్దు, అంటే ప్రేమించాలి కానీ దేవుని ఎక్కువగా ప్రేమించాలి. పాస్టర్లు కూడా మానవుడే, కానీ నువ్వు సేవకుడు సుఖంగా ఉండాలంటే అందరి కోసం ప్రార్థనకి ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి, దేవుని గణపరచాలి. దేవుని బిడ్డలు సమయం లేదు, మీకు అన్ని వీడియోలు చూపిస్తారనుకున్నాం కానీ సమయం లేదు. కానీ దేవుని బిడ్డ ఈరోజు ఒకటే మాట, నువ్వు బాధ్యత నిజమైన విశ్వాసిగా మారాలి, నిజమైన దేవుని బిడ్డగా మారాలి, నిజమైన క్రైస్తవుడిగా మారాలి. దేవుడు అదే ఆశపడదామంటాడు. ఈరోజు మన కోయలే దేవుని బిడ్డ సావు బతుకులు నేడున్నాడు డొల్లిదానే పరిస్థితి వాసు, దేవుని దగ్గర వాసు నల్లాసి నెల రోజుకు 2 నెల సంవత్సరము 2 సంవత్సరాల మంచి బాత మా యాయి లెక్కెత్త, మా బాబా లెక్కెత్తారు, మా దాదాలు లెక్కెత్తారు, మా కుటుంబ పరివారీ లెక్కెత్తారు ఎందుకేసి బేదాంతురు లోకంతో దాంతురు దేవుని బిడ్డ. కానీ ఊరికి బాత తప్పో ఉగ్రత తప్పో వారు బెస్కెట్ డొల్లితో బేల ఆతురైన తెలియ మనం ఒకవేళ ఆ ఉగ్రత వత్తైనా మనం డొల్లితే కూడా బెగదాతలు దేవుని రాజ్యం దాతలు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకని నేను పరిశుద్ధుని కాబట్టి మీరేం చేయాలి? పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రులుగా ఉండండి. పవిత్రతను మనం కాపాడవాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన ఎక్కువసేపు కుద్ది మానవాలి, ఆదివారం ఎక్కువసేపు కుద్ది మానవాలి, విశ్వాసులు ఎక్కువ దేవుని మందిరితో వత్తకి ఆసక్తి వాయవాలి. ఈరోజు దేవుడు నాశనం బాత వేయితోడు, ఈరోజు దేవుడు నాశనం బాత తిరుగుతాడు, ఆశతో వాయాలి. సేవకుడు ఇంకా దేవుని మాటలు మీకు తెలియపరచవాలి, ఇంకా ఇదిగో వీళ్ళ నుంచి మీకు తెలియపరచవాలి. తెలుసు వద్దునేమో లోన్ ఉస్కర బాబు చర్చకి వత్తనే ఉస్కర వాత, చర్చೆ ವತ್ತನೆ ಕೂರ್ಕ ವೈತಿತ, ಚರ್ಚೆಗೆ ವತ್ತನೆ ಲಂಡು ವೈತಿತ, ಚರ್ಚೆ ವತ್ತನಿತ ಉದ್ಯಮದ ಬಾಹೋ దుర్మార్గులంట వీళ్ళు.
బేనో దుర్మార్గం. నా మాటలు కాదు నీకు చెప్తుంది. ఈరోజు నీవు కూడా దుర్మార్గుల్లో ఉన్నావా, నీతి కలిగిన విశ్వాసిగా మింతిన ఆసమ. చూడండి, అదే తాగుబోతులు అక్కడ ఉన్నారనుకో, మన విశ్వాసులు అక్కడ వెళ్ళి వాళ్ళు ముట్టానికరే తిరుగుతూ ఉంటారు. తెలుసా? అది కాదు, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, అలా వెళ్ళాలి, రావాలి. వాళ్ళ దగ్గర మనం ఉండొద్దు. వాళ్ళ దగ్గర ఉన్న మనకి ఏమైతే తెలుసా, అపవాది మనల్ని శోధించుతుంది, వాళ్ళకి మనల్ని మారుతారు. చూడండి, ప్రారంభం నుండి ఒకళ్ళు చెప్పుకొని వీడు వాళ్ళకి చెప్పి వీడిపోయి ఇంకొకరిని తీసుకెళ్ళాడు. తెలుసా? సిగ్గు లేదా, మనసులేనా, మురుగల్లకి తయారయ్యారు. అందుకనే పౌలు గారు అన్నాడు, సర్ప సంతన. పౌలు గారు కాదు, యోహాను గారు అన్నాడు, సర్ప సంతన. సర్ప సంతనం అంటే అర్థం బాగా తెలుసా? నువ్వు అసలు జాలి కనిక్రమాను, నీకు నీతి నిజాయితీ బాధ్యతలు, నువ్వు పాడు బుద్ధికీతి, చెడ్డ పనికీతి, మంచి పనికీతి, కానీ నీ బతుకుకే విలువమన్నో. దేవుని బిడ్డ, దేవుడు మంచి బతుకునిచ్చాడు, దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డ, అందుకనే బాధ్యతలితే దేవుని కోపము నీ మీద రాకుండా, నా మీద రాకుండా, దేవుని కోపం నీ పొర నా పొర వావుకుంటా దేవుని మహిమపరచాలంట. అందుకనే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు మనుషుల్ని చూసి గణపరచటం కాదు, మనుషుల్ని గణపరిచేటట్టు మనుషుల్ని పొగడవద్దు, దేవుని పొగడవాలని కథముంతాగా బేనం పొగడవాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నా రక్షకుడు గొప్ప దేవుడు. నీ రోగమా, నీ దుఃఖమా, నీ బాధ, నీ కష్టమా, నువ్వు దేవుని దగ్గర రా. దేవుడు నీకు నలకి తొలగించో బలమైన విశ్వాసం అందవాలి. మనం కొంతమంది మా అయ్యగారు ఊడవాలి, మా అయ్యగారు ఊడి తెరితే నన్ను పాడనసి మా అయ్యగారు ఊడి కవదవాలి, లేకపోతే మా అమ్మగారు ఊడి కవదవాలి. అది కాదు, తన అర్థం బాగా తెలుసా? నువ్వు మనుషులు నాకు పొగడాలని కొంతమంది అలా చేస్తూ ఉంటారు. నటన. దేవుని బిడ్డ, నటన భక్తి, అయ్యో నటన భక్తి చేసేటోళ్ళు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డ, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వత్కానా, రోగం వత్కానా, దేవుని కోసం సమర్పణగా మందవాలి మనం. హల్లెలూయా. దేవుని కోసం నువ్వు జీవించాలి. నేను వాక్యం చాలా రిపేర్ అయ్యి ఉన్నాను వాక్యాలు, కానీ టైం లేదు మీకు తెలియపరచుదాం అనుకుంటే, టైం లేదు. దేవుని వల్ల అందుకనే ఈ బాధ్యతమంతో తరితే దేవుడు అంట బాధ్యత తెలుసా, తన కోపం అంట పరలోకము నుండి దిగి వచ్చింది. యేసయ్య గ్రంథాలు ఉందంట. యేసయ్య గ్రంథాలు ఏమని ఉందంటే, యేసయ్య గ్రంథాలు ఏమని అంటే, మనం ఆ పని చేయొద్దంటే, ఆ చెడ్డ పని తుంగనదయ్యో, పాపం విడిచి ఉండండి, పాపం విడిచి పరిశుద్ధ దేవుని కోసము బతకటి, దేవుని కోసం బ్రతకటి వెళ్ళాలి. చర్చితావా ఆయన సుట్ట బీడి తాగన ఎక్కించా లోకంతో, చర్చితావా ఆయన సార తాగనది. అంటే దేవుడు వాక్యంతో ఎత్తి మారుతోరు బాయ్ చూడలేనట్టు ఉండాడు యేసు ప్రభు. అతకే అతని అర్థం పోతా, నీ చేతులంతా పాపముతో ఉన్నాయి, నీ నోరంతా పాపంతో ఉంది, నీ కాలంతా పాపంతో. ఎందుకు పాపమైంది? వాడి మధ్య పాపం వస్తా నువ్వు యేసు ప్రభు దగ్గర అయ్యా నటన ప్రార్థన, ఏడ్పించినట్టు ప్రార్థన గీత ఇక చర్చింది దాడుతుంటే తర్వాత తాగబోతే ఎక్కడ ఉన్నాడు, చుట్టూ ఎక్కడ ఉందో, సార ఎక్కడ ఉందో వెతుకుతాం. అందుకేనే నువ్వేం చేస్తున్నావు? నీవంతా అపవిత్రంగా ఉన్నాయి, నీ చేతులు రక్తంతో నిండి ఉంది, నీ నోరు అబద్ధంతో నిండి ఉంది. యేసయ్య గ్రంథాలు మొదటి 15 అధ్యాయంలో ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వెలా ఉన్నావు? దేవుని బిడ్డ, దేవుని ఉగ్రత వస్తుంది. అందుకనే రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? బాధలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? వ్యాధులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? దేవుని బిడ్డ, దేవుడు ఖచ్చితంగా మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు అందుకనే మనం ఏంటంటే దేవుని కోపం మన మీద రాకుంటుండాలంటే మనం ఏం చేయాలంటే పాపం విడిచిపెట్టాలి. మనం పోయిన నెల చూసాం, యోబు గారంట ఏం చేసి తెలుసా? యోబు గారంట యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయనంట భయభక్తి కలిగిన వ్యక్తి అంట. పాపం విసర్జించి దేవుని నమ్మి దేవుని భయపడి పాపం విడిచిపెట్టి ఉన్నాడంట.
ఆ రోజు కూడా భయంకరాలంటే కష్టాలు బాధలు వచ్చినాయి. యోబు గారు ఒక్కడే మిగిలే. దేవుని బిడ్డ దినదినం ప్రతి సంవత్సరం వస్తున్నాయి. దేవుని బిడ్డను గమనించాలి. నువ్వు సిద్ధపాటుంటే, విశ్వాసంతో ప్రార్థనతో నువ్వు సిద్ధపాటుంటే పరలోకం వెళ్తావు. నువ్వు అల్ప విశ్వాసిగా మాత్రత్తి ప్రార్థన విశ్వాసం జీవితం ఇవ్వకుండా మత్తే నీ ముత్తే పిల్ల అంతా ప్రార్థనతో విశ్వాసం ఇవ్వకుండా మాత్రతే నువ్వు నరకమే గత్తి. దేవుని బిడ్డ వాళ్ళు వెళ్ళారు లోకంలో వెళ్ళినోడికి మనం ఏం చేయాలి? నీకు చేత కాదురా నాయన. వాని ఇంకా మనకు బలమైన విశ్వాసం ఉంటే ఆయన ఇంకా దేవుళ్ళని నడిపించే మాటలు మనం చెప్పాలి. కానీ నీదే బాగుందిరా, లోకంలో వచ్చిన మంచి తాగుతున్నావు తింటున్నాం కాదు, తాగుతున్న తినటం కాదు. మనం దేవుని నమ్ముకుని మనం తినట్లేదా? అన్నం తినట్లేదు, తాగట్లేదా? ఏం తాగుతున్నాం? మంచినీళ్ళేగా తాగేది. మంచినీళ్ళు తాగితే మంచితనంగా ఉంటాం. చెడితనం తాగితే చెడి ఉంటావు. చెడి తాగితే అంటే విషం తాగితే నువ్వు చెడిపోతావు. దేవుడు ఆగ్రహించేదంటే కష్టపడి నువ్వు సమట కార్చి అన్నం తిను అన్నాడు. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకు సమయం లేదు. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు. దేవుని బిడ్డ మొదటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా దేవుని కోసం మన దేవుని నమ్మిలో ఏం చేస్తారు తెలుసా? హేళన చేస్తారు. హేళన చేయని మన వ్యతిరేకంకి వెళ్ళిడు, చెడ్డ మాటకి వెళ్ళిడు. మనమే ధన్యులం తెలుసా? దేవుని మాట దేవుని కెత్తముంతా మీ పొరు చెడ్డ మాట ఎవరని మీ పొరు చెడ్డ మాటకెత్తే, తప్పుడు మాటకెత్తే, మీ పొరు నింద వాడతా, అబద్ధం నింద వాడతా అనుకో, మీరు ధన్యులు. చూడండి, ముత్తరు 3 అతృప్తి ధన్యులు ఆతురా దేవుని బిడ్డ. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డ అందుకనే మీరు ధన్యులు. దేవుని వాక్యం కెత్తం. అందుకని మనం బాధ నేర్చుకుంటాం. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు. నేను పాపం లేని వాడిగా జీవిస్తా. నువ్వు 10 మందిలో ఉన్నా, తాగబోతులు ఉన్నా, మంచి వారి దగ్గర ఉన్నా, నువ్వు పాపం లేని వాడిగా పరిశుద్ధంగా ఉండాలి. పాపం చేయొద్దు. పాపం అర్థ దానిదయ్యో, చెడ్డ మాట తిరిగినదయ్యో, దేవుని బిడ్డ అబద్ధం ఆడనిదయ్యో. దేవుని బిడ్డలు గమనించండి. అందుకని నీ వాచుంటే చెడ్డ పని కీర్తిన దేవుని ఉగ్రత నీ పొరవాత. దేవుని ఉగ్రత నీ పొరవాత. ఉగ్రత అయితే బాత ఇవే కష్టాలు, బాధలు, శ్రమలు, రోగాలు, భూకంపాలు. దేవుని బిడ్డ అని గమనించండి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నా అంటే, నా సత్యాన్ని మీరు, అందుకనే ఇదిగో మీరు మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకడని మత్తయి సువార్త చెప్తుంది. దేవుని బిడ్డ మత్తయి సువార్త ఒక్కసారి చదివి మనం ముగిస్తున్నాం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 36వ వచనం ఎంత ఉంటాయి చూడండి. చక్కటి మాట. ముప్పై 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. వెతుకుడి. ఆమేన్. ఇంకా అది కూడా చదువుకున్నది. చాలండి. దేవుని బిడ్డలకి బాధ్యత తెలుసా? మీరంట మొదటిగా రాజ్యమును దేవుని నీతిని వెతుకుని కథమంతా. ఈరోజు విశ్వాసులు ఏం చేస్తున్నారంటే కొంతమంది బాధ్యత తెలుసా? దేవుని రాజ్యం గురించి అయ్యో యేసు ప్రభుత్వం ఈ దేవుని మందిరికి వాయింతురు ఆదాయంతురు చుట్టా సారం ఉండదు దేవుని బిడ్డ. కానీ ఎంత ఘోరమైన విషయం. నువ్వు మొదటిగా విశ్వాసంతో దేవుని కోసం నిత్తవాలి. నువ్వు విశ్వాసంతో దేవుని కోసం నిత్తవాలి. ప్రార్థనతో నమ్మకంతో విశ్వాసం దేవుని కోసం నిత్తవాలి. నిచ్చి దేవుని మాటని అనుసరించాలి. దేవుని పసురిలు చేయాలి. దేవుని బిడ్డ. దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యం అంటే మన ప్రార్థనకి ఎత్తిరితే దేవుని రాజ్యాన్ని మేస్తలకే, దేవుని మాటకి ఎత్తిరితే దేవుని నీతి నీకు దొరుకుతుంది. అర్థం. దేవుని బిడ్డ ఈరోజు ఏం చేస్తారో తెలుసా? లోకంలో ఎందుకు పోయారు తెలుసా?
లోకంలో పోతే బాగుంటుందబ్బా. ఏం బాగుంటుంది? తాగాలి, తినాలి, తినాలి. అసలు లోకస్తుల కంటే మనం ఎక్కువ తింటున్నాం తెలుసా? రోజు ప్రార్థన పెడితే, ఫంక్షన్కి వెళ్తే ప్రార్థన మీటింగ్ ఎక్కడ పోయినా చెయ్యాలి, ఎక్కడ పోయినా ముక్కాలి దేవుని బిడ్డ. కానీ దేవుని పని వెళ్ళి దేవుని పని చేసి నువ్వు తిను, నీకు మంచి ఆరోగ్యం దొరుకుతుంది. కానీ దూరనీతి చేత నువ్వు సంపాదించుకొని తింటున్నావు అంటే నీకు నాశనమే, నీకు నరకమే. దేవుని బిడ్డ దేవుని బిడ్డలు అంటే ఏం చేస్తారు తెలుసా? తన నీతిని, తన రాజ్యాన్ని మొదటిగా వెతుకుతారంట. మనం ఏం చేయాలి? దేవుని మందిరికి వచ్చి దేవుని నీతిని వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి. సువార్త వేళ ఎదుగో దేవుడు ఇట్లా అన్నాడు. ప్రార్థన మీటింగ్కి వెళ్ళాలి. ఇగో పాంప్లెట్ అంట మన ఇంటి మన చర్చ్ ఎదురే పాంప్లెట్ పెట్టి వెళ్ళిపోయా. 2 రోజులు మీటింగ్ వెళ్ళాలంటే బిర్రు తిని మంచం వేసుకొని పడేటోళ్ళు ఉన్నారు తెలుసా? వాళ్ళకే ఉగ్రత, వాళ్ళ మీదే దేవుని కోపం. దేవుని బిడ్డ గమనించండి. అందుకని దేవుని గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డరా, దేవుడు చక్కటి మాటలు మనతో మాట్లాడారు. ప్రార్థనకి అందరూ మోకరించండి. యేసయ్యా, నువ్వు నీతిగా మాతో కెత్తిని ప్రభా, నీ నీతి గల మాటలు, పరిశుద్ధమైన మాటలు యేసయ్యా, మేము నీ కోసం బ్రతకాలి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయనా, అయా తండ్రి, రాకడ గురించి నువ్వు మాతో తెలియపరిచావు. నీ రాకడ దగ్గర మింతి ప్రభువా. ఏసి అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ ప్రభు తండ్రి అయా ప్రభు నిప్పులు, అక్కడక్కడ మంటలు, అక్కడక్కడ ప్రభు రకరకాల తుప్పాలు, మంచు తుప్పాలు, సుడిగాలులు తుప్పాలు నాయనా. యేసయ్యా తండ్రి, నీ రాకడ సమీపంగా ఉంది, నీ రాకడ వచ్చే ఉన్నది. మేమందరం మారుమనసు పొందాలి, మేమందరం రక్షణ పొందాలి, మేమందరం పాపం విడిచి పరిశుద్ధంగా జీవించాలి. దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, వాడమైనా మీరు కాపాడుతారు కాబట్టి వందన, బ్రతికిస్తారు కాబట్టి వందన, ఆరోగ్యం ఇస్తారు కాబట్టి వందనాలు ప్రభు. నీ కృపతో, నీ ప్రేమతో, నీ దయతో మమ్మల్ని కాపాడని ప్రభు. సావైనా బతుకైనా యేసయ్యా నీ కోసం బతికే కృపని మాకు ఇవ్వండి. నీ సంఘ బిడ్డలందరినీ నీ చేతులు సమర్పిస్తున్నాం. యేసయ్యా నీకే స్తోత్రం. ఆయన సంఘ బిడ్డలందరూ మీరే జ్ఞాపకం చేయండి ప్రభా. నీకు వందనాలు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారందరినీ మీరు తాకండి, మీరు ముట్టండి. యేసు నామములో స్వస్థపరచండి, యేసు నామములో బాగు చేయండి. ప్రతి ఖైదీకిత పాపం, కాదికిత పాపం, పైరుకిత పాపం మీరే ప్రభా టెండేసట్టి దూరపరచండి, స్వస్థపరచండి, బలపరచండి. దేవా నీ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి, శాపము నుండి తప్పించండి. అయా తండ్రి, ప్రతి కష్టాల బాధల నుండి తప్పించండి. దేవా వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే వందనాలు ప్రభు. నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభు, నేను నీ కోసం జీవించుతాను ప్రభు. అయా నిమ్మ నాతో సూటిగా తిరిగి కాబట్టి వందన. దూరనీతి చేత సత్యని అడ్డగించిన వారి మీద దేవుని కోపమని నీకు ఇష్టం ఇవ్వకుండా పని తొమ్మినారు, నీకు ఇష్టమైన పని తొమ్మినారు. అయా తండ్రి, చెడ్డ పని తొమ్మినారు, తాగబోతులు, తిరగబోతులు, అయా తండ్రి, చెడ్డ పనులు, అబద్ధాలు, దొంగలు యేసయ్యా వారి మీద నీ ఉగ్రత ప్రభా. అల్ప విశ్వాసులు, భక్తిహీనుల మీద దేవుని కోపము దిగి వస్తుంది. యేసయ్యా మేము మమ్మల్ని మాత్రం మాకు క్షమించాలి. అయా మమ్మల్ని క్షమించ ప్రభా. ఈ గడిలో, ఈ నిమిషంలోనే మమ్మల్ని క్షమించి నీ నేతృత్వం మాకు నోర్చి పవిత్రపరచ, పరిశుద్ధపరచ దేవా. మమ్మల్ని బాగు చేయండి ప్రభా. నీ నీతిని, నీ మార్గంలో మమ్మల్ని తాకవల ప్రభా. యేసయ్యా నీవు పరిశుద్ధుడు కాబట్టి మేము నీ కోసము పరిశుద్ధుడిగా
పవిత్రుడిగా మందిని సాహ్యంకి ప్రభా పాపం లేని వాడుగా మార్చండి అయా తండ్రి శాపము నుండి మార్చండి మా జీవితాలు మా బతుకులు అయా తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని విశ్వాసుని ప్రభా యేసు నామములో మీరు మార్చండి యేసు నామములో మీరు స్వస్థపరచండి యేసు నామములో విడిపించండి దయ్యాల నుండి భూతాల నుండి మంత్రాల నుండి శాతపడి శత్రుల నుండి శాపము నుండి కష్టాల నుండి యేసు నామములో మమ్మల్ని అందరినీ మీరే ప్రభు విడిపించుదురగాక మీరే రక్షించుదురగాక మీరే స్వస్థపరచుదురగాక ఈ రెండు అయా ప్రభువా యేసయ్యా నిజమైన విశ్వాసి నా నీతిని నా రాజ్యాన్ని మొదటి వెతకవాలని జొక్కెత్తిన ప్రభువా అవునాయన నీ మాటకేం జోరే నీకు ఆరాధించోడే నీకు ఘనపరచోరే నీకు మహిమ పరచోరే జీవిత కాలం నీ కోసం బతుకుతాను ప్రభువా నీ కోసం బతికించే యేసయ్యా వందనాలు ప్రభు యేసయ్యా వందనాలు నిమిత్త ముత్తే పిల్లకిని పోసి నీకైదో వాటను నిమిత్త సంఘాన్ని పోసి నీకైదో వాటను అయా తండ్రి అయా కొంత అయా ప్రభు సంఘము నాయన దూరనీతి కోసమే లోకంలో కలిసిపోయారు ప్రభు లోకంలో తినుట తాగుట తన్నాడటం కోసము దయ్యం ప్రభా అపవాది ప్రభా లోకంలో లాగుతున్నాడు ప్రభు వారి మనసు మార్చుతున్నాడు ప్రభు అపవాది నుండి మార్చండి ఈ మా కొత్త కుమారగూడెం నాటని మీరు మార్చండి ప్రభు తాగబోతోలు తిరిగిబోతోలు అయా తండ్రి అబద్ధాలు దొంగలు నరహతుకులు అందరు ప్రభా దయ్యాల చేత పీడింపబడుతున్నారు సాతాను చేత పీడింపబడుతున్న వారు అందరూ యేసు నామములో మారుదురుగాక ఈ గ్రామాన్ని మీరు మార్చునగాక ఈ గ్రామ ప్రజలందరూ మార్చబడుదురుగాక మారు మనసు పొందుదురుగాక వారి మోకలు వారి నాలుకలు నీ మందిరంలోసి నీకు స్తుతించుదురుగాక చెడిపోయిన సంఘము పాడైపోయిన బిడ్డలు యేసు నామములో నీ మందిరంలో వచ్చుదురుగాక యేసు నామములో వారి మనసు మార్చండి వారి బుద్ధులు మార్చండి మీరు సహాయం చేయండి ఇంతవరకు నాయన పాటల్లో ఆరాధనలో వాక్యపరచలు ఉండి మీరు నడిపించినందుకు వందనాలు అయా ప్రభు ఇంతవరకు మీతో మాతో సూటిగా మూటిగా మాట్లాడినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను నన్ను నా ముత్తే పిల్లకి నీకు సాక్షిగా పరిశుద్ధులుగా పవిత్రులుగా నీకు సాక్షిగా నిలబెట్ట ప్రభా ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాలని యేసు నామములో మీరు నిలబెట్టుదురుగాక ప్రార్థిస్తూ మా ప్రార్థన ఆలకించి పరలోక రాజ్యం చేర్చుకోమని మీరే మహిమ పొందమని యేసుని బెదిరితే ప్రార్థన తుగితాలకునో తండ్రి ఆమేన్ ఆమేన్.